గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారు కదండి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 128వ కీర్తన 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చాలా చక్కటి మాటలను మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నిజంగా దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే వింటూ ఉంటామో, దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మనం చదువుతూ ఉంటామో మనలో విశ్వాసము అధికమవుతుంది. ఇక్కడ ఈరోజు ఈ ఉదయకాల సమయాన దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే, నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించడం. ఈ రోజున నువ్వు ఏ పనిలో నిమగ్నమై ఉన్నా, నీ కుటుంబ పోషణ కోసం, నీ కుటుంబం కొరకు ఎటువంటి నువ్వు పనులు చేస్తూ ఉంటున్నా కూడా ప్రతి పనిలో కూడా నీ యొక్క చేతుల కష్టార్జితము నిశ్చయంగా నువ్వు అనుభవిస్తావు అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎప్పుడు అంటే, మనం చేసేటువంటి పని ఏదైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగి పైన 128వ అధ్యాయం పై వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిజంగా మనం ధన్యులము అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అవునా అండి? నీకు మేలు కలుగును అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి విధి విధానంలోనికి, జీవితంలోనికి మనము అడుగులు వేయగలిగినట్లయితే అప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం చేస్తాడు అంటే, మనం ఏ పని చేసినా మన యొక్క కష్టార్జితమును మనము నిండుగా మనం అనుభవించేటువంటి స్థితిలో ఉంటాం. ఈరోజు ఎంత పెద్ద పనులు చేస్తూ ఉన్నా, ఎంత ఉద్యోగాలు చేస్తూ ఉన్నా, ఎంతగా ఇన్కమ్ సోర్సెస్ కలిగి ఉన్నప్పటికీ కూడా వారి యొక్క అమౌంట్ను కనీసం వారు పొందుకోలేనటువంటి, వారు అనుభవించలేనటువంటి పరిస్థితి. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటల వైపు మీరు నమ్మిక ఉంచి విశ్వసించి, ఈ యొక్క వాగ్దానం నా కొరకే అన్నటువంటి ఈ యొక్క విశ్వాసపు విధానంలోనికి మనము అడుగులు ముందుకు వేయగలిగినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు తప్పనిసరిగా ఈ యొక్క వాగ్దానాన్ని మనందరి జీవితంలో తప్పక నెరవేర్చనై ఉంటున్నాడు. మరి అందరం కళ్ళు మూసుకున్నామా? ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వోన్నతుడా, సజీవుడా, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. కృపలో మీరు సహాయం చేయండి. నీ బిడ్డలు చేస్తున్నటువంటి ప్రతి పనులలో, ప్రతి ఉద్యోగంలో, ప్రతి వ్యాపారంలో కూడా మీరు తోడుగా ఉండి తండ్రి, వారి యొక్క కష్టార్జితమును తండ్రి వారు అనుభవిస్తారు అని మీరు వాగ్దానం చేసి ఉంటున్నారు. ఈ యొక్క వాగ్దాన ఫలితం మీ బిడ్డలు అనుభవించుకుని కావాలని ప్రార్థన చేస్తూ ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.